హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి IBPS రిక్రూట్మెంట్ 2020కి సంబంధించి 9640 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. టోటల్గా 9640 పోస్టులు అయితే ఉన్నాయి కదా, అందులో ఏ పోస్టుకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్గా PDF చూసి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, IBPS రిక్రూట్మెంట్ 2020కి సంబంధించి ఏదైతే 9640 పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ PDF ఇది. ఈ PDF ద్వారా ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు, IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అని చెప్పి క్లియర్గా కనబడుతుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అదైతే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అయితే ముందుగా మెన్షన్ చేశారు. అవి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ మేనేజర్కి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 21 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 40 ఇయర్స్ అయితే దాటి ఉండకూడదు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మేనేజర్ పోస్ట్కి చూద్దాం. ఈ మేనేజర్ పోస్ట్కి అప్లై చేయాలంటే మినిమం 21 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 32 సంవత్సరాలు అయితే దాటి ఉండకూడదు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజరు. ఈ అసిస్టెంట్ మేనేజర్కి అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం 30 సంవత్సరాలు అయితే దాటి ఉండకూడదు అని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇక ఫైనల్గా ఆఫీస్ అసిస్టెంట్. ఈ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం 28 సంవత్సరాలు దాటి ఉండకూడదు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే మనకి ఏజ్ లిమిట్స్. ఇక ఏవైతే మనకి రిజర్వేషన్స్ ఉంటాయో ఆ రిజర్వేషన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అవైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అంటే SC STకి చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక ఎవరైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే OBC క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫైనల్గా ఎక్స్ సర్వీస్ మెన్కి చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అదైతే ఇక్కడ చూసుకోవచ్చు. చాలా మందికి పర్సన్ విత్ డిజేబిలిటీ ఏజ్ రిలాక్సేషన్స్లో ఒక డౌట్ ఉంటుంది. మేము పర్సన్ విత్ డిజేబిలిటీ అయ్యండి OBC క్యాండిడేట్ కానీ SC ST క్యాండిడేట్ కానీ అయి ఉంటే మాకు ఈ పర్సన్ విత్ డిజేబిలిటీ 10 ఇయర్స్తో పాటు ఏదైతే కమ్యూనిటీ రిజర్వేషన్ ఉందో అది కూడా అప్లికేబుల్ అవుతుంది అని చెప్పి ఫ్రెండ్స్, అది కూడా అప్లికేబుల్ అవుతుంది. మీరు పర్సన్ విత్ డిజేబిలిటీ అయ్యండి అన్రిజర్వ్డ్ అయితే కేవలం 10 ఇయర్స్ మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ అయ్యండి SC ST కేటగిరీ అభ్యర్థి అయి ఉంటే 15 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ అయ్యండి OBC కేటగిరీ అభ్యర్థి అయితే 13 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదైతే మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఎవరైతే ఈ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఫ్రెండ్స్, డిగ్రీలో మీరు ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, అంటే BA చేసినా, BSc చేసినా, BCom చేసినా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీటెక్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరైతే డౌట్ పడాల్సిన అవసరం లేదు, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఏదైతే స్టేట్లో జాబ్ పొందుతామో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలని చెప్పి మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అప్లై చేసే వాళ్ళందరూ కూడా తెలుగు రాష్ట్రంలోనే జాబ్ రావాలనుకుంటారు కాబట్టి తెలుగు లోకల్ లాంగ్వేజ్గా వస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా నార్త్ ఇండియన్ స్టేట్స్లో జాబ్ అయితే వస్తే మీకు హిందీ అయితే కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. ఏదైతే ఈ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయో వీటికి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజరు. ఈ పోస్టుకు కూడా మనకి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఇచ్చారు. అదైతే ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. అయితే ఈ డిగ్రీలో అన్ని బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోలేరు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఆ టాపిక్స్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోగలరు. అవి చూసుకుంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్, కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ. ఈ టాపిక్స్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళైతే ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులు. ఫ్రెండ్స్, ఈ మేనేజర్కి సంబంధించిన పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏదైతే మీకు అసిస్టెంట్ మేనేజర్కు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పానో సేమ్ అవే క్వాలిఫికేషన్స్ ఉండాలి. కాకుంటే డిగ్రీలో కంపల్సరీగా 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. ప్రీవియస్గా చెప్పిన ఏవైతే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయో వాటికి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కానీ స్పెసిఫిక్గా 50% ఆఫ్ మార్క్స్ రావాలని చెప్పి మెన్షన్ అయితే చేయలేదు. కానీ ఏదైతే ఈ మేనేజర్ పోస్ట్ ఉందో దీనికి కంపల్సరీగా 50% ఆఫ్ మార్క్స్ అయితే రావాలని చెప్పి మెన్షన్ చేశారు. దానితో పాటు ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు క్లియర్ అయితే కనబడుతుంది. ఇక ఫైనల్గా మనకి సీనియర్ మేనేజరు. ఈ సీనియర్ మేనేజర్ కూడా మనకి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ప్రీవియస్గా ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పానో డిగ్రీ అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అయితే డిగ్రీలో కంపల్సరీగా 50% ఆఫ్ మార్క్స్ రావాలి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీటికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి ఏవైతే అసిస్టెంట్ మేనేజరు, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయో ఇవే ఎక్కువ ఉన్నాయి. వీటికి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక మరిన్ని వివరాలు అయితే మనం తెలుసుకుందాం.
ఇక మరిన్ని వివరాల్లో మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఒకటి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ₹175 ఉంది. ఈ ₹175 ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు పే చేస్తే సరిపోతుంది. అదైతే ఇక్కడ చూడొచ్చు. అయితే రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు చూసుకున్నట్లయితే ₹850 అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక మనకి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను తెలియజేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. పోస్ట్కి ఎగ్జామ్ ప్యాటర్న్లో కాస్త డౌట్స్ అయితే వస్తాయి చాలామందికి. దీన్నైతే నేను వైట్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర కెమెరా కూడా ఉంది. ఎప్పుడైనా సరే దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే కాస్త ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా అర్థమవుతుంది కాబట్టి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే సపరేట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ ఏ లాంగ్వేజెస్లో జరుగుతుందా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ 3 మీడియంస్లో జరుగుతుంది. ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్, హిందీ ఈ 2 మీడియంస్లో జరిగేది. ఇప్పుడు తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు. అవైతే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే వరంగల్ ఉంటుంది, అనంతపురం ఉంటుంది, అలాగే మనకి ఏదైతే గుంటూరు ఉందో ఆ గుంటూరు కూడా ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది, హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది, ఫైనల్గా వైజాగ్ కూడా ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇవైతే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్. ఫ్రెండ్స్, మనకి పోస్టింగ్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉంటాయి. స్పెసిఫిక్గా నేను ఈ జిల్లాలో ఉంటుందని చెప్పలేను, కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పోస్టింగ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే అక్కడ కూడా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. సో అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, నేను నోటిఫికేషన్ సంబంధించిన ఏవైతే ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేవి అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ అయితే నేను మిస్ చేసి ఉంటే ఆ డీటెయిల్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ డీటెయిల్స్ని కూడా నేను స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై అయితే చేయండి. ఎందుకంటే మరో 2 years వరకు ఇటువంటి నోటిఫికేషన్ అయితే రాదు. అదే కూడా మీరైతే గుర్తుంచుకొని కంపల్సరీగా అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ అయితే యూజ్ చేసుకుని అప్లై చేయండి. అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ నేను చెప్పానని కాకుండా ఒకసారి మీరు కూడా పూర్తిగా స్టెప్ బై స్టెప్ చెక్ చేసి అప్లై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను, కానీ ఇంకా నేను కొన్ని డీటెయిల్స్ అయితే పెండింగ్ ఉంచాను. అవి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు సంబంధించిన శాలరీ, అలాగే ఏదైతే ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయో ఆ డేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి, అంటే జూలై 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 21 అంటే జూలై 21 అనేది లాస్ట్ డేటు. ఇక ఈ పోస్టులకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందా అని టెన్షన్ పడకుండా ఒక ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఈవెంట్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన కాల్ లెటర్స్ చూసుకున్నట్లయితే ఆగస్టు 12వ తారీఖున డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుంచి. ఈ ఎగ్జామ్ మీరు రాసినా పర్వాలేదు, రాయకపోయినా పర్వాలేదు, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఇక ప్రీ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి ఆగస్టు 24వ తారీఖు నుంచి 29వ తారీఖున జరుగుతుంది. ఇక మనకి ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన ఏవైతే కాల్ లెటర్స్ లేదా హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి చూసుకున్నట్లయితే ఆగస్టు మంత్ ఎండింగ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో జరుగుతాయని చెప్పి మెన్షన్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ అయితే అక్టోబర్లో ఇస్తారు. తర్వాత ఏదైతే మెయిన్ ఎగ్జామ్ ఉంటుందో ఆ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి అక్టోబర్, నవంబర్ మంత్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్లోపే ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. జనవరి 2020 లోపు మనం పోస్టింగ్లో అయితే ఉంటామని చెప్పి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అవైతే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మనకి టోటల్గా 9640 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పాను కదా. ఆ పోస్టులు ఏ స్టేట్కి ఎన్ని ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. అది కూడా మనకి నుంచి అయితే చెక్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ అంతా మీకు చెప్పదలుచుకోలేదు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇస్తాను కాబట్టి అక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్లో ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉంటాయో మీరు చాలా క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను చెప్పలేదు. శాలరీకి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి స్టార్టింగే అన్ని అలవెన్సెస్తో 35,000 నుంచి శాలరీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది పోస్ట్ బట్టి మనకి ఇందులో లో కేటగిరీ పోస్ట్ ఏదైనా ఉందంటే ఆఫీస్ అసిస్టెంట్. ఈ ఆఫీస్ అసిస్టెంట్కి మనకి స్టార్టింగే అన్ని అలవెన్సెస్తో 32,000 రూపాయల వరకు శాలరీ అయితే వస్తుంది. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది నన్ను ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లై చేసే ప్రాసెస్ కూడా వీడియో అప్లోడ్ చేయమని అడుగుతారు. ఫ్రెండ్స్, నేను అలా వీడియో అయితే చేయడం అయితే కాస్త కష్టం అయితే అవుతుంది.
అయితే మీలో ఎవరైనా సరే మీ డీటెయిల్స్ నా ఈమెయిల్ అడ్రస్కి పంపిస్తే నేను అప్లై అయితే చేయగలను. మీ అప్లికేషన్ ఫీజు కూడా మీరే పంపాలి ఫ్రెండ్స్, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ప్రస్తుతానికి లాక్డౌన్, ఎవరి దగ్గర అమౌంట్ అయితే లేదు. సో అప్లికేషన్ ఫీజు కూడా మీరైతే పంపాలి, అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మీరు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారనుకుంటున్నాను. అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ అయితే క్లిక్ చేసి నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకుని పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు అప్లై చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా డీటెయిల్స్ తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేస్తారు. అదేవిధంగా నాదొక రిక్వెస్ట్, డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. ఎందుకంటే మరొకసారి ఇటువంటి రిక్రూట్మెంట్ రావాలంటే దాదాపు 2 years అయితే పడుతుంది. సో దాన్ని అయితే గుర్తుంచుకుని ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. మీకు కావాల్సిన లింక్స్ అనేవి కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇన్ఫర్మేషన్ నచ్చినా, వీడియో నచ్చినా కానీ లైక్ అయితే చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో వాచ్ చేసినందుకు.